తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీపై విరుచుకుపడ్డ మొంతా తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దీన్ని అంచనా వేసేందుకు వచ్చిన సెంట్రల్ టీం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలు సేకరించారు. దీంతో కేంద్రం సహాయం ఎంత మేరకు వస్తుందన్నది సర్కార్ లెక్కలేస్తోంది. మొంతా తుఫాన్ ఏపీలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించింది. దీంతో తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అలాగే పరిశీలనకు వచ్చిన బృందానికి పూర్తి వివరాలు అందించారు అధికారులు. అలాగే సెంట్రల్ టీం సభ్యులు పలు జిల్లాల్లో పర్యటించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 6,384 కోట్ల నష్టం వచ్చిందని, 900 కోట్లు తక్షణ సాయంగా ఇచ్చి ఆదుకోవాలని ఇప్పటికే కేంద్రానికి ఏపీ విజ్ఞప్తి చేసింది. అలాగే కేంద్రం నుంచి వచ్చిన టీంకి ఇక్కడి అధికారులు సెక్రటేరియట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మొంతా తుఫాన్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో విధ్వంసం సృష్టించింది. అంచనాలకు మించిన అపార నష్టం కలిగించిందని లెక్కలతో సహా వివరించారు అధికారులు. ఈ విపత్తు కలిగించిన విధ్వంసం నుంచి బాధితులు కోలుకోవడానికి కేంద్రం ఉదారంగా వ్యవహరించి సాయం చేయాలని కోరారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యల గురించి కూడా సెంట్రల్ టీంకి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఇటు ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని చోట్ల పర్యటించిన బృందం సభ్యులు కూడా వాస్తవాలను దగ్గర నుంచి చూశారు. అయితే కేంద్రం దీనిపై ఎలా స్పందిస్తుంది, ఎంత సహాయం చేస్తుందన్నది చూడాలి.